ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ అయిపోయింది. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను. కానీ చేశాను. ఒక 1½ ఇయర్ దాకా నేను చేశాను. అది కూడా ఎందుకు అంటే సెకండ్ సిస్టర్ ఉన్నారు. నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు. సో నా వల్ల మా అక్క వాళ్ళ భవిష్యత్ అనేది నేను ఇలా మారిపోతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు. పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు, వద్దొద్దు అని వెళ్ళిపోతాయని కేవలం మా చిన్నక్క గురించి నేను అప్పటి వరకు ఆగాను. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది, సో కన్సీవ్ అని తెలియంగానే సో వెళ్ళాను. పాప పుట్టింది. 3 months బేబీని చూసి ఫ్యామిలీ అందరినీ హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. అదే లాస్ట్ మూమెంట్ అనమాట. ఫ్యామిలీని కలిసాను, ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను. ఓకే, మీకంటూ ఒక కమ్యూనిటీ, మీరందరూ గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్ లో చాలా వర్గాలు ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి. సో నేను ఒక వర్గం, ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ నగర్ లో ఉంటారు. సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను. అప్పుడు ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేంగా మారలేం. సో ఫైనాన్షియల్ గా స్టేటస్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు. మాకంటూ కన్ఫామ్ గా కమ్యూనిటీలో ఉంటేనే సో మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుందండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ₹1 తీసుకోవాలి, అది మాకు సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1.5 year ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానో ఇలా అని తెలుసు. బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు పో అవతలకి, మీకు ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు, బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ప్రపంచం అంటే ఈ సొసైటీలో బయట తిరగడం అంతా, వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే, వద్దు మేమే చాలా బాధపడుతున్నాం, వెళ్ళిపోండి అమ్మా అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం కదా, సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే. వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి, వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు, మారాలనుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్, ఒక బిగ్ షాట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళరు. ఓన్లీ సిగ్నల్స్, బస్తీలు ఉంటాయి, అంటే మన షాప్స్ ఉంటాయి కదా, ₹10, ₹5. వీళ్ళంతా డే 1 నుంచి అంటే ₹1 కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అనమాట. ఓకే ఓకే. ఆ స్టెప్ తర్వాత అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్, నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేది. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి బాగా మ్యారేజ్ చేసుకున్నారు పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని తర్వాత సో 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 చాలా మంది చేశారు, చూసాను, ఇంటర్వ్యూ చూసాను, మీ కపుల్ ఇంటర్వ్యూ అప్పుడే దానివల్ల ఫేమస్ అయిపోయారు చాలా. ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ, ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో, అలా ఉండేవాళ్ళు. సో నరదిష్టి అంటారు కదా, మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు. సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు ఏమి ఉండదు. మేబీ ఒక కపుల్ అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను. నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది
ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అదైతే కావాలని చేసింది కాదు. అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన. సడెన్‌గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. ఎందుకు విడిపోవాల్సొచ్చిందంటే, ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. తనకి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అస్సలు లేదు. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను. నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో, సో, అప్పటి వరకు ఆగమనే చెప్పాను. నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. ఇప్పుడు నువ్వొచ్చావు గదా అని నేను రాలేను. ఎందుకంటే ఇట్లానే అవుతది. ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతది. సో, నేను మళ్ళీ నా పాస్ట్‌కి ఎళ్ళలేను గాబట్టి కొంచెం టైం ఇవ్వు అని జెప్పాను. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 1.5 ఇయర్ బానే ఉన్నాం. దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారా? మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఏమన్నా మీకు మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. నేను సోషల్ మీడియాకి కూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని కూడా కాదు. ఒకానొక సిచ్యువేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. తినే ఏదో చేసింది, తిన వల్లే బ్రేకప్ అయిందని నెగటివిటీ వచ్చింది. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. సో, చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత జాబ్ పోయింది. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. బిఫోర్ కూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతిదీ నాదే. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను. సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిచ్యువేషన్‌లో తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా మాకు అవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. సో, వద్దు, సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. వద్దు అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించాడు. బట్ నాకు మనసుకి తగిలింది అది. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. నేను మారింది నా కోసం, నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. ఎందుకు దీంట్లోకి దూకానా? ఇంకొకటి, కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. సో, నేను ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? ఒక 1.5 ఇయర్‌లో చాలా గొడవలు అవుతాయి. ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసాడు. దానికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు. ఇక
ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను గూడా ఏం చేశారంటే, అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి హ్మ్. కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. ఓకే. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత తెలిసింది. ఇలా ఇలా జరిగాయి. హ్మ్.